ఈ ఉదయకాలమందు దేవుడు ఆయన సన్నిధానంలో వచ్చి ఆయన ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తూ కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభవందనాలు. అందరికీ వందనాలు. ఇప్పుడు అడగలేదు కానీ కొత్తగా అడుగుదాం అనిపిస్తుంది. మా అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? మీ మొహాల్లో కనపడుతుంది మీరు ఎంత బాగున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బాగుంటాం కాదు కానీ ఎవరు బాగోవాలి? ఇంట్లో అందరూ కూడా బాగుండాలి. ఈ ఉదయకాలమందు దేవుడు ఆయన సన్నిధానంలో ఈ రీతిగా మనందరం కూడా సంతోషముతో ప్రభువుని ఆరాధించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ లేఖన భాగములను నూట 26వ సంకీర్తనలోనికి వెళదాం. ఉదయకాలమందు 126వ సంకీర్తన మొదటి 2 చరణాలు దయచేసి చదువుకుందాం. చదవండి ఎవరో ఒకరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 126వ సంకీర్తన ఈ ఉదయకాలమందు 126వ సంకీర్తన అంతా కూడా మనము ధ్యానం చేసుకోబోతున్నాం. దయచేసి ఈ 126వ సంకీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైన దావీదు గారు రాస్తూ మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యాత్ర కీర్తన అని కూడా అక్కడ స్పష్టంగా రాయబడింది. అయితే ఈ కీర్తన గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా బబులోను దేశానికి చెరగా వెళ్ళారో, ఏ విధంగా వారి యొక్క జీవితము బానిసత్వములో గడిచినదో, ఏ విధంగా వారి యొక్క సంతోషకరమైన జీవితము, ఆనందకరమైన జీవితము మరొక చేతికి అప్పగించబడిన విషయాలన్నీ కూడా మనము వాక్య భాగంలో చదువుకోవచ్చు. ఈ వాక్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే చదవవసరం లేదు కానీ ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలోను, అలాగే నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో కూడా మీకు కనిపిస్తుంది. ఈ 2 మాటలు మీరు చదివితే గనుక ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా బబులోను దేశానికి చెరగా వెళ్ళారో లేదా చెరపట్టబడ్డారో విషయాలన్నీ కూడా మీకు ఆ గ్రంథకర్తలు ఎజ్రా ప్రవక్త అలాగనే నెహెమ్యా గ్రంథకర్త రాస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఒకసారి నెహెమ్యా 7:6 చూస్తారా? దయచేసి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నెహెమ్యా 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చాలని వీరందరి చేత బబులోను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే వీరి గురించి మరొక ప్రవక్త కూడా తన పత్రికలో రాశాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 20వ వచనం కూడా మీరు దయచేసి చదువుకోవచ్చు. బబులోను నుండి బయలు వెల్లుడి కల్దీయుల దేశము నుండి
యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి అంతా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ఆ విషయం అంటే, వారు బబులోను దేశానికి చెరపట్టబడ్డారు. వారు బబులోను రాజ్యము చేత వారు బంధించబడి వారి దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు రాస్తూ ఆయన పలికిన మాట ఏంటంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే ఆ బబులోను దేశానికి చెరగా కొనిపోబడ్డారో, ఎవరైతే ఆ దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారో, వారిని ప్రభువు విమోచించినప్పుడు, వారిని ప్రభువు రక్షించినప్పుడు, వారిని ప్రభువు బానిసత్వములో నుంచి విడిపించినప్పుడు వారి యొక్క స్థితి ఎలా ఉన్నదో ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు, మనము చూడవచ్చు. అయితే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు కానీ ఇతరులు కూడా అనేక మంది దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుతాలకు బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఇతరులు కూడా వారికి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాము. అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము. నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నాకు సాక్షులు. ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు నుండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఇతరులకు సాక్షులుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మనకు కనపరుస్తున్నాడు. కారణం ఏంటంటే, చాలా మనం గనుక జ్ఞాపకం చేసుకుంటే, మనము చాలా సందర్భాలలో మన కళ్ళతో మనం ఏదైనా చూసి నమ్మినా, ఏదైనా జరిగిన సందర్భం ఏదైనా మన కళ్ళతో మనం చూసి నమ్మినా, మన ప్రక్క వారు వచ్చి అది కాదు అని చెప్తే చాలా మంది ఏం చేస్తారు తెలుసా, దానికి అంగీకరిస్తారు. మీకు అర్థమవుతుందన్నమాట. నా కళ్ళతో నేను కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు చూశాను అనుకుందాం. ఎవరో కొట్టుకుంటున్నారు, వారు కొట్టుకుంటున్నట్లుగా నేను కనులారా చూశాను. ఈ విషయం నేను ఎవరైతే కొట్టుకున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు తెలియపరిచాను అనుకుందాం. ప్రక్కవారు వచ్చి వారు కొట్టుకోలేదు, అసలు వారంతా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు అని నాతో వచ్చి చెప్పినప్పుడు, చాలా సందర్భాల్లో మనం చేసే పని అంటే, మనం చూసింది నమ్మం కానీ ప్రక్కవారు చెప్పింది నమ్ముతాం. అంటే ఎంతలాగా మనము ఇతరులకు ఏమవుతామంటే లోనైపోతాము అంటే, హాలనైజేషన్ అవసరం లేదు, లేకపోతే ఇంకేది అవసరం లేదు, కానీ ఇతరులు చెప్పిన వాటిని మనము చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వేరే ప్రజలందరికీ, ఇతరులందరికీ కూడా, తన ప్రజలకు కానివ్వండి, బయట వారికి కానివ్వండి, అందరికీ కూడా ఆయన సాక్షులనుగా నిలబెట్టాడు. ఎలా నిలబెట్టాడు అంటే, బందీ స్థానంలో ఉన్నవారు లేదా చెరసాల్లో ఉన్నవారిని ఆయన వారిని విడిపించి, ఏ విధముగా వారిని విడిపించాడో, ఏ విధంగా వారిని రక్షించాడో, ఏ విధంగా వారిని నడిపించాడో, ఈ వృత్తాంతమంతా కూడా ఇతర ప్రజలకు కానివ్వండి, తన ప్రజలకు ఆయన వారిని సాక్షులుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యొక్క 126వ సంకీర్తన మనం చదువుతున్న వాక్య భాగంలో మొదటి 3 చరణాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి 3 చరణాలు మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలులో ఉన్న విడుదల లేదా ఇశ్రాయేలు జీవితంలో ఉన్నటువంటి సంతోషం మనం ఇక్కడ చూడవచ్చు. కారణం ఏంటంటే,
అప్పటి వరకు వారి జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందం, నెమ్మది అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే బబులోను సామ్రాజ్యము ఇశ్రాయేల్ ముట్టడి వేసిందో, బబులోను రాజ్యము వారిని దండెత్తిందో, అప్పుడు వారిలో ఉన్న సంతోషం అంతా కూడా పోయింది. కారణం ఏంటంటే అప్పటి వరకు వారి దేశాన్ని వారు పరిపాలించుకున్నారు. అప్పటి వరకు వారి దేశం సుభిక్షంగా ఉంది. అప్పటి వరకు వారు సంతోషంగా ఉన్నారు. వారు అంతా సమాధానంతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే బబులోను దేశము వారిని ముట్టడి వేసిందో, బబులోను దేశం వారితో యుద్ధం చేసిందో, ఈ బబులోను దేశము ఇశ్రాయేలు దేశమంతటిని కూడా తన ఆధీనంలోనికి తీసుకొచ్చుకుంది. ఎప్పుడైతే తన ఆధీనంలోకి తీసుకొచ్చుకుందో వీరి మాట చెల్లే అవకాశము లేదు. వీరు ఏది చెప్పినా వారు వినేవారు కాదు. బబులోను ఏది చెబితే అదే ఇశ్రాయేలు ప్రజలు చేసే వచ్చేది. బబులోను దేశం వారిని ఎలా ఇబ్బంది పెడితే వారు అలాంటి ఇబ్బందులు పడ్డారు. ఎంతగా వారు నలగొడితే అంతగా నలిగారు. ఎంతగా బాధిస్తే అంతగా బాధపడ్డారు. కానీ వీటన్నిటిలో నుంచి నా ప్రభు వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ దావీదు భక్తుడు రాస్తూ ఈ మొదటి 3 చరణాలలో వారి జీవితంలో ఏ విధంగా వారు సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకున్నారో మనకు ఇక్కడ తెలియపరుచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాలి. ఈ బబులోను దేశము వారిని ముట్టడేసిన తర్వాత కొంతమందిని వారి దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. మరికొంతమంది వారి ప్రాణాలు రక్షించుకోవడానికి, మరికొంతమంది వారి యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి వారు ఎక్కడికి పడితే అక్కడకు పారిపోయారు. అడవులోని కొంతమంది, కొండల్లోనికి కొంతమంది, వేరే ప్రాంతాలు కొంతమంది, వేరే దేశాలు కొంతమంది వెళ్ళిపోయి వారి యొక్క నివాసాన్ని అక్కడ స్థిరపరుచుకున్నారు. అయితే ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడని, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విమోచించాడని, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షించాడని తెలిసిందో, ఏ ప్రజలైతే వారి ప్రాణాలు కాపాడు కోసము, ఏ ప్రజలైతే వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఏ ప్రాంతాలకైతే వెళ్ళిపోయారో వాళ్ళంతా కూడా ఏం చేస్తారంట, తిరిగి ఎక్కడికి వస్తున్నారు? ఇశ్రాయేలు ప్రాంతానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో తెలుసండి? దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను బట్టి, ఏ విధంగా దేవుడు వారిని రక్షించాడో, ఏ విధంగా దేవుడు వారిని కాపాడాడో, వారిని విమోచించాడో, వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మందిరములో ఆయన ఆరాధించడానికి వారందరూ కూడా కూడుకొని వస్తున్నారు. అందుకనే ఇదే కీర్తనలు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుటేనని. ఎవరు చెప్పారు ఈ మాట? దావీదు మహారాజు చెప్తాడు. కారణం ఏంటో తెలుసండి? కారణం ఏంటంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ సంతోషాన్నైతే కోల్పోయారో, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ ఆనందాన్నైతే కోల్పోయారో, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ సమాధానాన్ని, ఏ స్వేచ్ఛనైతే కోల్పోయారో దాన్ని మరలా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ పొందుకున్న దానిని బట్టి వారు ప్రభుని ఆరాధించటానికి ఎక్కడి నుంచి వస్తారో తెలుసండి? అనేకమైన ప్రాంతాల నుంచి ఇశ్రాయేలుకు తిరిగి వస్తున్నారు. ఇలా వస్తున్న క్రమంలో వస్తున్న వారిని చూచి దావీదు భక్తుడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నా ప్రజల పక్షాన చేసిన కార్యాలను నేను కన్నులారా చూచాను. వారితో పాటు నేను కూడా ప్రభువుని ఆరాధించాలని ఆయన ఎంతగానో సంతోషించినట్లుగా ఆ మాటలు మనకు వ్యక్తమవుతుంది. ఇక్కడ చూస్తే గనక ఇదే ఈ చరణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ చరణం గనక చదివితే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే భక్తులారా, దేవుడు వారి పక్షాన కార్యాలు చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్న మాట, ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఆశామాష కాదు. ఎందుకంటే
బబులోను సామ్రాజ్యాన్ని జయించటం అంటే అంత సామాన్యమైన విషయము కాదు. కారణం ఏంటంటే బబులోను సామ్రాజ్యము చాలా బలమైనది. బబులోను యొక్క సైనికులు చాలా బలమైన వారు. అలాంటి వారిని జయించాలంటే ఎవరి వల్ల కాలేదు? ఇశ్రాయేలు ప్రజల వల్ల కాల. ఒకానొక సందర్భాల్లో మనం చెప్పుకోవాలనుకుంటే దేవుడు వారిని ఎవరి చేతికి అప్పగించాడు? బబులోను చేతికి అప్పగించాడు. అయితే చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు గొప్పవాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు వారిని జయించవచ్చు కదా అంటే, కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడెప్పుడైతే వారు దేవుని తిరస్కరించి దేవుని మాటకు లోబడకపోతే ఏం చేస్తాడు? ఏదో ఒక దేశానికి, ఏదో ఒక సామ్రాజ్యానికి ఇశ్రాయేలు ప్రజలను అప్పగిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు వారిని విడిచిపెట్టేసిన ఉద్దేశం కాదు, కానీ వారి యొక్క మార్గములను తెలుసుకుంటారు. మన పిల్లలు ఎవరన్నా చిన్న చిన్న తప్పులు చేశారు అనుకోండి, వెంటనే మన పక్కనుంటే ఒక దెబ్బేస్తాం, వెంటనే వాళ్ళు సెటరేట్ అయిపోతారు. ఒకవేళ దెబ్బ పడలేదు అనుకోండి, అదే అల్లరి కంటిన్యూ చేస్తారు, అదే వారు ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తారు. అదే మనతో ఉన్నప్పుడు ఒక దెబ్బ వేసాం అనుకోండి, అల్లరాపుతారు, రెండవది అటు ఇటు తిరగకుండా ఉంటారు. దేవుడు వీరిని ఏం చేశాడంటే ఒకసారి ఒక దేశానికి, మరొకసారి మరొక దేశానికి అప్పగించడం ద్వారా వీరు ఏ మార్గాన్ని అయితే వారు వెళ్ళాలో, ఏ విధంగా అయితే వారు జీవించాలో, ఈ మార్గాలు మరిచిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మరొక దేశాలకు వీరిని అప్పగిస్తూ వచ్చేవాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క హస్తంలో వారు దాచబడితే, దేవుని యొక్క హస్తంలో వారు ఉంటే వారికి ఏ బాధ ఉండదు, వారికి ఏ నష్టము ఉండదు, ఏమంటారు, ఏ రోగము కూడా వారి దరికి చేరదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు వేరొక దేశానికి అప్పగించబడతారో వీరిలో ఉన్న సంతోషం కానివ్వండి, వీరిలో ఉన్న సమాధానం, వీరిలో ఉన్న ఆనందం ఏమవుతుందంట? దూరం అయిపోతుంది. అప్పుడు కనపడతాడు దేవుడు. మరలా వెంటనే వారు ప్రభుని అడగగానే దేవుడు వారి ప్రార్థన ఆలకించి మరలా వారిని విమోచిస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథాలు మీరు చూస్తే గనక చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు అలా చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తప్పులు చేసినా కానీ వారిని ఏదో విధంగా సరిచేసుకుంటూ నడిపిస్తూ వారిని పోషిస్తూ వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈ 126వ కీర్తనలో మనకు స్పష్టత మనకు కనిపించే విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మొదటి ఈ రెండు తరాలు కూడా దేవునికి చాలా ఇష్టంగా బ్రతికారు. మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు మొదటి 2 తరాలు కూడా వారు దేవునికి చాలా ఇష్టంగా జీవించారు. వారు దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నారు. వారు దేవుని యొక్క వాక్యానుసారంగా లేదా ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా వారు నడుస్తూ వచ్చారు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే 2 తరాల తర్వాత 3వ తరం చూశారు. ఈ 3వ తరమట దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం ప్రారంభించి, దయచేసి చూస్తారా? పరిశుద్ధ లేఖన భాగంలో నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అందే గాని దేని రూపమునైనను నీవు చేసుకున్న కూడదు. ఈ మాటలు చదివితే మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి? ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే ఈ ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎలా ఉండకూడదో లేదా ఎలా జీవించాలో విషయాలన్నీ కూడా ఈ ఆజ్ఞల ద్వారా వారికి చాలా స్పష్టంగా దేవుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మొదటి 2 తరాలు కూడా వారు దేవుని యొక్క చిత్తంలో బ్రతికారు. మొదటి 2 తరాలు దేవుని యొక్క ఆలోచనలో జీవించారు,
దేవుని యొక్క ఉద్దేశంలో వారు బ్రతికారు. కానీ మూడో తరం వచ్చేసరికి ఏం జరిగిందంటే వారికి నచ్చిన ప్రతిమను వారు చేసుకోవడం మొదలు పెట్టారు. వారికి నచ్చిన దేవుని వారు ఆరాధించడం మొదలు పెట్టారు కదండి. అందుకని ఇక్కడ తెలియపరిచిన మాట ఏంటంటే నిర్గమకాండం 20:3 మాట ఏంటంటే, నీవు ఏ మాట రాయబడింది అక్కడ? మొదటి మాట, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చాలా స్పష్టంగా దేవుడు వారికి తెలియపరుస్తూ ఆయన ఇంకొక మాటగా పలికిన మాట ఏంటంటే, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమును నీవు చేసుకొనకూడదు. మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసండి? ఏం చేశారమ్మా? బంగారంతో వారికి నచ్చిన విగ్రహాన్ని చేసేసుకున్నారు. అప్పటికే దేవుడి మాటలు ఎవరితో పలుకుతున్నాడు? ఎవరితో చెప్తున్నాడమ్మా? మోషేతో పలుకుతూ రాపిస్తూ ఆ పర్వతం మీద మోషేతో సంభాషిస్తూ, మోషే ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు ఈ తరం అని చెప్తున్నప్పుడు క్రింద వీళ్ళు చేయాల్సిన పని చేసేసారు. ఆల్రెడీ చేయటం ప్రక్కన పెట్టేసి చేసేసిన తర్వాత దానికి మొక్కటం, దానిని పూజించడం కూడా అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ఈ విషయాలన్నీ కూడా దేవుడు చూస్తూ అందుకే నేను చెప్తున్న మాట, మూడవ తరం అంట దేవునికి వ్యతిరేకమైపోయారట. దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం మొదలు పెట్టారట. దేవుని వైపు చూడటం మానేశారు. దేవుని యొక్క ఆజ్ఞలో జీవించడం మానేశారు. వారికి నచ్చినట్లుగా వారు జీవించడం మొదలు పెట్టారు. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 22వ అధ్యాయము 11-12 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో దేవుడు అక్కడ కనిపిస్తుంది. అక్కడ న్యాయాధిపతులు 2:11-12 వచనాలు చదువుకుందాం. రెండవ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు బాగానే ఉన్నారు. వారిని విడిపించిన దేవుణ్ణి ఆరాధించారు, వారిని విమోచించిన దేవుణ్ణి స్తుతించారు. కానీ మూడో తరం చూశారు. ఈ తరం ఏం చేసిందంటే వారికి నచ్చినటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు, వారికి నచ్చినటువంటి దేవతలను ఆచరించారు, వారికి నచ్చినటువంటి మార్గాన్ని వారు ఎంచుకొని దేవునికి కోపాన్ని పుట్టించారు. దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఊరుకుంటాడా? ఏమేమి తెలుసండి? ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేశారో దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 70 సంవత్సరాలు వారు దేవుని యొక్క కోపానికి బానిసలైపోయారు. అలా బానిసలైన వీరు వేరొక సామ్రాజ్యానికి దేవుడు వారిని అప్పగిస్తే అనేకమైన ఈ 70 సంవత్సరాలు వారు ఎంతగానో నలిగిపోయి బాధించబడి పీడించబడితే వారు ఈ 70 సంవత్సరాలంతా కూడా నలిగిపోయి కృషించిపోయి ఆఖరికి మరలా ఎవరు కనిపించారు? దేవుడు కనిపిస్తే మరలా వారు దేవుని తట్టు తిరిగి మరలా ప్రార్థించడం మొదలు పెట్టారు. అయ్యా మమ్మును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. అలా జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు వారిని మరలా విమోచించి వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా విడిపించిన సందర్భాన్నంతా కూడా
దావీదు భక్తుడు ఈ 126వ సంకీర్తనలో మొదటి 3 చరణాలు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ విషయాలు వింటున్న మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే వారికి నచ్చిన విగ్రహాలను, వారికి నచ్చిన మార్గాలను ఎంచుకున్నారో, అదే రీతిలో ఈనాడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా వారికి నచ్చిన మార్గాలను ఎంచుకుంటున్నాయి. వారికి నచ్చిన మార్గాలలో వాళ్ళు వెళుతున్నారు. వారికి నచ్చిన విగ్రహాలను వారు ప్రతిష్ఠించుకుంటున్నారు. వారికి నచ్చిన విగ్రహానికి వారు పూజిస్తున్నారు. వారికి నచ్చిన విగ్రహాలని వారు నమస్కరిస్తున్నారు. వారికి నచ్చిన విగ్రహంతో వారు జీవిస్తున్నారు. దయచేసి దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఏ మార్గంలో జీవిస్తున్నామో, మనము ఏ విగ్రహాన్ని చేసుకుంటున్నామో ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విగ్రహాన్ని లేదా ఏ ప్రతిమని మనము నిర్మించుకొని ఆరాధిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలామంది ఇక్కడున్న వారందరూ కూడా చాలామంది ఒకానొక సందర్భములలో వారికి నచ్చిన మార్గంలో జీవించిన వారమే, వారికి నచ్చిన మార్గంలో జీవించిన వారమే, మనకు నచ్చిన దేవుణ్ణి ఆరాధించిన వారమే, మనకు నచ్చిన ప్రతిమను మనము మ్రొక్కిన వారమే. కానీ సత్యం తెలిసిన తర్వాత, సత్య మార్గాన్ని గ్రహించిన తర్వాత, సత్యాన్ని తెలుసుకున్న తర్వాత క్రీస్తుని వెంబడించటం ప్రారంభించాం. అయితే ప్రారంభించిన మనము ఏ విధంగా అయితే ఇశ్రాయేలు మొదటి 2 తరాలు ప్రభువుని ఆరాధిస్తూ వచ్చారో, ప్రభు యొక్క మార్గంలో నడిచారో, అలాగనే మనము కూడా కొన్ని సంవత్సరాల వరకు లేదా కొంత సందర్భం వరకు మనము ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసండి, మనందరికీ కూడా విశ్వాసం ఎక్కువైపోయింది, మనందరికీ ఆత్మీయత ఎక్కువైపోయింది, పరిశుద్ధత ఎక్కువైపోయింది, పవిత్రత ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నావో తెలుసండి, ఈ ఎక్కువైపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో తెలుసా, ఒక మార్గం కాదు 2-3 మార్గాలలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఎవరన్నా చెప్పగలరా మేము ఒకే మార్గంలో ప్రయాణం చేస్తున్నామని? ఇక్కడ ఎవరైనా చెప్పగలరండి? ధైర్యంగా చెప్పగలరా? ఎందుకు చెప్తున్నాను అంటే, మనము ఏ మార్గమైతే తెలియకుండా మన ఇష్టానుసారంగా బ్రతికామో, ఏ మార్గమైతే మనకు తెలియకుండా, ఏ సత్య మార్గం అయితే మనం తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించామో, సత్య మార్గాన్ని తెలిసిన తర్వాత కూడా చాలా మంది అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు, అదే మార్గాన్ని వెంబడిస్తున్నారు, అదే మార్గంలో ప్రయాణించడానికి ఇంకను ఇష్టత చూపిస్తున్నారు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసండి, కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, నేను ఇంకా సంపూర్ణంగా ప్రభువుని అంగీకరించలేదు, నేను ఇంకా ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించలేదు, కాబట్టి నేను ఇంకా లోకంలో తిరిగితే నాకు బాధేమి లేదులే, లోకాచారంలో నేను బ్రతికితే నాకు ఇబ్బంది లేదులే. ఎందుకంటే ఎవరైతే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళు లోకంలో బ్రతికితే, లోకాశలు బ్రతికితే దేవుడు వారిని క్షమించడు. కానీ మనం ఇంకా ఏం పొందలేదు, రక్షణ పొందలేదు, మనకి ఇంకా టికెట్ కన్ఫర్మేషన్ అవ్వలేదు. కాబట్టి మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎటైనా తిరగొచ్చు అనుకుంటున్నారు చాలామంది కదండి. మీరు ట్రైన్లో ఎక్కేటప్పుడు టికెట్ కన్ఫర్మేషన్ అవ్వలేదు అనుకోండి, ఏం చేయొచ్చు తెలుసా, ఎక్కడో అక్కడికి ఎక్కి కూర్చోవాలి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, జనరల్కైనా రిజర్వేషన్కైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ తర్వాత జరిగే అనార్థాలు తెలుసా మీకు? ఒకవేళ ట్రైన్లో వెళ్ళేటప్పుడు టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే, కన్ఫామ్గా వెళ్ళాలి, పెళ్ళికో లేకపోతే సో దేనికో దానికి వెళ్ళాలి హైదరాబాదు. ట్రైన్ బుక్ చేసాం కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే మనం వెళ్ళడానికి అవకాశము లేదు. కన్ఫర్మ్ అయిన తర్వాతే మనము అర్హులం ఆ సీట్లో మనం వెళ్ళడానికి. అలా కన్ఫర్మ్ అవ్వలేదు అనుకోండి, వెళ్ళాలి కదండి. అవ్వకపోయినా ఏదో ఒకటి చేసైనా వెళ్దామని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక దాంట్లోకి కూర్చుంటారు. వెళ్ళినంత వరకు బాగానే ఉంటుంది, ట్రైన్ కదిలినంత వరకు బాగానే ఉంటుంది. కానీ విజయవాడ వెళ్ళే లోపల ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలుసా, బాబు నీ టికెట్ ఒకసారి
చూపించమంటారు. అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్న వేళలో ఏముడో తెలుసా, ఉనుకుపడుద్ది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాళ్ళలో భయం పుడుతుంది. అసలు మనిషి అడగకుండానే నడుస్తూ వస్తేనే కనబడిపోతుంది కదండి. ఆ టీటీ వచ్చేటప్పుడే అతను, ఎందుకంటే టీటీకి అన్నీ కూడా కన్ఫర్మేషన్ అయినాయి, అవునన్నీ కూడా తన చేతుల్లో ఉంటాయి. మీరు చూస్తే టీటీ అందరి దగ్గరికి వెళ్ళడు, ఏ స్టేషన్లో ఎవరెక్కుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇలా ఈ టీటీ వచ్చే టయానికి మన దగ్గర టికెట్ లేదనుకోండి, అప్పటిదాకా ప్రశాంతంగా కూర్చున్న మన జీవితంలో ఒక్కసారి భయం పుడుతుంది. ఏం భయం తెలుసా, ఎంత రాస్తాడో తెలియదు. ఎందుకంటే ఈ సెంట్రల్ వాళ్ళు అతను ఆ టీటీకి అన్ని అధికారాలు ఉన్నాయి, అవసరమైతే తీసుకెళ్లి జైల్లో అయినా కూర్చోబెట్టేంత ధైర్యం తనకుంది. అప్పటిదాకా ఏ భయం లేకుండా కూర్చున్న మనం ఒక్కసారి ఆయన చూడగానే ఏం పుడుతుంది, భయం పుడుతుంది. వచ్చి టికెట్ అడిగాడు అనుకోండి, మనం ఏదో ఒకటి నాంజాం అనుకోండి, అయ్యయ్య మా దగ్గర లేదు అన్నా ఉంటే చాలు, అయిపోయామని పని. అప్పటిదాకా మనం ప్రశాంతత ఉన్న ఆ జీవితం అంతా కూడా ఎటు వెళ్ళిపోదో తెలియదు. అప్పటిదాకా చాలా నెమ్మదిగా కూర్చున్న మనము ఏమైపోతామో తెలియదు. అలాగని చాలా సందర్భాల్లో మనము చాలా వరకు ఎవరైతే ఈ మార్గాలు ఎంచుకుంటారో చూసారా, సరి అయిన మార్గం కానీ మార్గాలు ఎంచుకొని వారికి ఇష్టానుసారంగా నడుస్తారు చూశారు, వారి ఇష్టమైనటువంటి మార్గం నడిచిన వారు చూసారా, వారి ఇష్టమైనటువంటి విగ్రహాలకు ఆరాధించమంటారు చూసారా, వీళ్ళందరూ కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. వాళ్ళ యొక్క మార్గం చాలా వరకు బాగానే ఉంటుంది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఎదురైతే వారికి కష్టాలు. ఏంటి కష్టాలు తెలుసండి, వారి ఇష్టానికి ఎదురయ్యే కష్టాలు ఎదురవుతాయి. కారణం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు ఎంచుకున్న మార్గం వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళు ఎంచుకున్న ఆ వ్యక్తి చాలా ఇష్టంగా ఉంటాడు, ఇష్టంగా ఉంటుంది. కానీ ఆ ఇష్టమే వారికి ఏమవుతుంది, మరలా కష్టంగా మారిపోతుంది కదండి. చాలా మంది అనుకుంటారు, అంటే కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే, చాలా మంది కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇయర్ చాలా భయపడిపోతారు. ఎంతలా భయపడతారంటే పక్కవాళ్ళు వచ్చి పీసినా కానీ పలకరు, అమ్మో ఏమని అంటారేమోనని. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమైపోతుంది తెలుసండి, చూసిన వాళ్ళందరూ మాకే కావాలనుకుంటారు వీళ్ళు. ఇంకా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఇలా ఎవరిని కూడా ఆపలేము అసలు అనుకుంటారు. వీళ్ళందరూ వీళ్ళే మాకు కావాలి. లేదా చాలా మంది ఈ యవనస్తులు చేసే పని ఏంటంటే, చూసిన వాళ్ళందరూ కూడా ఇతను గనక నా భర్త అయితే బాగుండు, ఈమె నా భర్త అయితే, ఈ భార్య అయితే బాగుండు అనుకుంటారు. కానీ చాలా మంది వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత ఎవరినైతే ఇష్టపడ్డారో వారు చేసుకున్న చాలా మంది వారి ఇష్టానికి ఏమైతే తర్వాత ఎదురైన కష్టాలు ఎదుర్కోలేక, ఆ మార్గాన్ని దాటి పోలేక, ఆ మార్గం నుండి బయటకు రాలేక ఏం చేస్తారు తెలుసండి, వదిలిపెట్టి వెళ్ళటమా, లేదా వారి జీవితాన్ని సమర్పించుకోవటమా, లేదా ముగించుకోవటమా చేసే సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసిన స్నేహితుడు బైబిల్ కాలేజీలో వాళ్ళ సంఘంలో ఒక వ్యక్తట వేరే అన్యురాలని ఇష్టపడి బంధువులు స్నేహితులు తెలియపరిచినప్పుడు వీళ్ళు సంబంధానికి వెళ్ళినప్పుడు చూసి నచ్చిందట అమ్మాయి. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఇంకా ప్రభువుని నమ్ముకోలేదని తెలిసిందట విషయం. అయితే పాస్టర్ గారు బంధువులందరూ కూడా ఫస్ట్ వాళ్ళు కూడా సంతోషం వ్యక్తపరిచిన తర్వాత వాళ్ళు కూడా అంత ఇష్టాన్ని చూపించలేకపోయారట. కారణం ఏంటంటే వారి కుటుంబం రక్షించబడలేదు కదా, మనము ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు అని తెలియపరిచినప్పుడు ఈ వ్యక్తి అన్న మాటలు ఏంటంటే, లేదు లేదు నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యను నేను మార్చుకుంటాను, నా మాట వింటదలే అని పాస్టర్ గారికి బంధువులందరికీ కూడా నచ్చ చెప్పాడట. కారణం ఏంటంటే ఆ అమ్మాయి తనకు బాగా నచ్చింది కాబట్టి. సరే అంతా బాగానే ఉంది, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 6 నెలల వరకు ఈ భార్యట
ఏం చెప్తే అది చేసిందంట. ప్రార్థనకు రమ్మంటే వచ్చిందంట, ప్రార్థన చేయమంటే చేసిందంట, అన్నీ చేసిందంట. కానీ 6 నెలల తర్వాత వీళ్ళు వాళ్ళవుతారన్నట్టు ఈ భార్య తర్వాత తన యొక్క మనస్సును మార్చడం నిదానంగా ప్రారంభించింది. సంవత్సరం తిరిగే లోపల ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒకటి చర్చికి వెళ్ళలేని పరిస్థితి, రెండవది తన భార్యను వెంబడించలేని పరిస్థితి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year, ఒకే ఒక్క సంవత్సరం తిరగకుండానే వెళ్ళి తను ట్రైన్ కింద పడిపోయాడు. ఈ వ్యక్తి గురించి నా సొంత స్నేహితుడే తన సంఘంలో జరిగిన తన బంధువులో జరిగిన విషయం అంతా కూడా బైబిల్ కాలంలో నాకు చెప్పాడు. చాలా బాధేసింది. అయ్యో, మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, నేను మార్చుకుంటాను, నా భర్తను నా భార్యను మార్చుకుంటాను, నాకే బాధ లేదు అనుకుంటారు. కానీ దయచేసి జ్ఞాపకం చేసుకునండి, కొన్ని సందర్భాలలో మన యొక్క విశ్వాసము బలహీనంగా ఉంటే మనము బలహీన పడతామే తప్ప ఏమవ్వము, బలపరచబడలేము. మన యొక్క ఆత్మీయ జీవితము బలహీన పడినప్పుడు ఎవరైనా మనను ఏదైనా చేసే అవకాశం ఉంది. ఒకవేళ మనము ఆత్మీయతలో బలహీన పడితే అపవాది మనను జయించే అవకాశం ఉంది. కానీ మనం గనుక మన ఆత్మీయ జీవితంలో బలపరచబడుతూ ఉంటే, ఒకవేళ శరీరము సహకరించకపోయినా ఆత్మ సహకరించి మన ఆత్మీయ స్థితిని మనం పెంపొందించుకుంటే మనము అపవాదిని ఎదిరించగలిగిన శక్తి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు అంతగా 2 తరాలు అంతగా ఉన్నారు. కానీ 3వ తరం ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టారో, దేవుని యొక్క మార్గాన్ని మరిచారో, వారి ఇష్టానికి ఎదురైన కష్టాలు 70 సంవత్సరాలు వారిని బాధ పెట్టాయి. ఎన్ని సంవత్సరాలమ్మా? 70 సంవత్సరాలు. దయచేసి ఆలోచించండి. వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు. 70 సంవత్సరాలు వారు బాధలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు. ఇంత కష్టాల్లో నుంచి వారు ఎప్పుడైతే వారి పరిస్థితి వారికి అర్థమైందో, వెంటనే వారు దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో మొరపెడతాం ప్రారంభించారు. అయ్యా, మమ్మలను క్షమించమని వారు ప్రార్థించారు, ప్రాధేయపడ్డారు. ఎంతగానో వారు ప్రాధేయపడినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో మనకు ఒక మంచి మాట రాయబడుతుంది. తెలుసా? లోబడలోని ప్రజలకు శ్రమ అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరిచింది. ఈ ప్రజలు చూశారు, ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు లోబడలేకపోవటం వల్ల దేవుని యొక్క మార్గాన్ని అంగీకరించడం ద్వారా 70 సంవత్సరాలు వారు కష్టాలను అనుభవించారు. తరువాత మరలా వారు దేవుని వైపు తిరిగి దేవుని తట్టు తిరిగి మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారిని మరలా విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ 126వ సంకీర్తనలో 4, 5, 6 చరణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 5, 6 చరణాలు జ్ఞాపకం చేసుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో ఏడ్చుచు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా దేవుని యొక్క పనిని గూర్చి మనకు ఈ 2 చరణాలు మనకు కనపడుతున్నాయి. ఏంటి ఆ విషయాలు అంటే, మనము ప్రభువులో నిలబడి, ప్రభువులో బ్రతుకుచు, ప్రభువులోనే మనము జీవిస్తూ, మన గనక కష్టాలలో ఒకవేళ వెళితే, కష్టాల్లో మనం ప్రయాణము చేస్తే, బాధల్లో మనం ప్రయాణము చేస్తే, దేవుని యొక్క వాక్యం నిలిపిస్తుంది. తెలుసా? మనం ఎంత బాధల్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు మనను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటంటే, దేవుడే తన మాటలు తెలియపరిచాడు. గాయము రేపువాడను
నేనే, గాయమును కట్టువాడను నేనే. కాబట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూచి, బాధలు వచ్చినప్పుడు దేవుని వైపు చూచి, సంతోషం వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతాం కాదు. కానీ మనకున్న ప్రతికూల పరిస్థితుల్లో, సంతోషంలో కానివ్వండి, బాధల్లో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మనం ప్రభు మీద ఆనుకునే వారిగా మనం ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంతగా బాధించబడినప్పుడు దేవుడు వారిని విమోచించాడు. విమోచించిన తరువాత వారిలో ఎన్ని కష్టాలు వచ్చినా, వారికి ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారి పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చివేశాడు. దేవునికి ఆమె 4వ వచనంలో చూస్తే గనక, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏ విధంగా ప్రజలను రప్పించాడో, ఏ విధంగా ప్రజలను విమోచించాడో గ్రంథకర్త రచిస్తూ